మంచిర్యాల జిల్లా మందమర్రి మండల్ రామకృష్ణపూర్ 1850 కోడ్ మీద 500 కట్టింగుపై ఆగ్రహ జ్వాలలు. గుర్తింపు సంఘం యాజమాన్యంతో కుమ్మక్కై సింగరేణి కార్మికుల డబ్బులను 1850 కోడ్ మీద చట్ట వ్యతిరేకంగా బలవంతంగా కార్మికుల సంతకాలు లేకుండా నవంబర్లో గుడి పేరు మీద కట్ చేసి వాటిని ఇప్పుడు యూనియన్ చందా పేరు మీద కట్ చేయడాన్ని అన్ని గనులు డిపార్ట్మెంట్ల మీద సింగరేణి కార్మికులు తీవ్ర ఆగ్రహం తెలియజేస్తూ నిరసనలు తెలపడం జరిగింది. అందులో భాగంగా నేడు ఆర్కేపీ సిహెచ్పిలో హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. యూనియన్ చందా కార్మికుల ఇష్టంతో మనస్ఫూర్తిగా సంతకం చేస్తే అది బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతుంది. కానీ ఇలా గంపగుత్తుగా గనిలో డిపార్ట్మెంట్లలో మెన్ ఆన్ రోల్ షీట్లు తీసుకొని వారే రాసుకోవడం దారుణమని హెచ్ఎంఎస్ మందమరి ఏరియా వైస్ ప్రెసిడెంట్ జె శ్రీనివాస్ తెలిపారు. 40,000 మంది సింగరేణి కార్మికుల నుండి చందా పేరుతో 2 కోట్లు, అలాగే బంద్ అయిన నెల సభ్యత్వాన్ని తిరిగి డబ్బులు రాబట్టాలని, అలాగే నెల 50 రూపాయలు కట్ చేసి సంవత్సరానికి 600 చొప్పున 2.4 కోట్లను వసూలు చేయాలని, తద్వారా సంవత్సరానికి కార్మికుల నుండి 4.44 కోట్లు దోపిడీకి తెరతీయడాన్ని హెచ్ఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుందని వారు తెలిపారు. కోల్ ఇండియాలో కానీ ఇక్కడ అధికారులకు కానీ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు. కేవలం సింగరేణి కార్మికులకు ఎన్సీడబ్ల్యూఏ వారికి మాత్రమే మొత్తం కట్ చేసి సగం జీతమే ఇవ్వడం దారుణమని కార్మికులతో జె శ్రీనివాస్ వివరించారు. అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు వారి డబ్బుల మీద ఉన్న శ్రద్ధ, హక్కుల మీద చూపించాలని తెలిపారు. మనకు గోచరిస్తుంది ఈ ప్రభుత్వాలు మనల్ని దోసుకుంటున్నాయి. 35,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది ఇదివరకే, కానీ ఎవ్వరు రూపాయి బిల్లు ఇస్తలేరు. గత ప్రభుత్వం అట్లనే తీసుకున్నది, ఈ ప్రభుత్వం అట్లా తీసుకున్నది. కాబట్టి మనకు వచ్చే హక్కుల మీద మీరు తీవ్రంగా పోరాడాలని హెచ్ఎంఎస్